గోవు కోసం మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. మా గ్రామంలో మేము గోవు బతకాలంటే ఏం చేస్తున్నాం అనే విషయాలు ఒక 5 నిమిషాల్లో పూర్తి చేస్తా అండి. మా కుమ్మరికుంట గ్రామంలో నెలకు ప్రతి పౌర్ణమి గోపూజ జరుగుతుందండి. పౌర్ణమికి గోపూజ జరుగుతుంది. ఆ గోపూజ ఏంటంటే ఫస్ట్ ఒక నెల ఒక కుటుంబం పూర్తి స్టార్ట్ చేసినామండి. ఆ కుటుంబం ఏంటంటే ఇంకో కుటుంబాన్ని తీసుకోవాలి. మళ్ళీ పౌర్ణమికి 2 కుటుంబాలు, ఎక్కువ మంది కూడా ఏం లే. ఆ 2 కుటుంబాలు మళ్ళీ పౌర్ణమికి ఈ 2 కుటుంబాలు కలిపి ఇంకొక 2 కుటుంబాలు, దాదాపు అట్లా మా కుమ్మరికుంట గ్రామంలో 700 కుటుంబాలండి. 700 కుటుంబాలు గోపూజ పూర్తి చేసినాయి ఈ 3 సంవత్సరాల కాలంలో. 700 కుటుంబాలు. మేము మళ్ళీ ఈ 3 సంవత్సరాలలో గో కళ్యాణం చేసినామండి. ఆవుకు నందికి కళ్యాణం. మామూలుగా కళ్యాణం అంటే వెంకటేశ్వర కళ్యాణం, సీతారాముల కళ్యాణం, ఈ భగవంతుని కళ్యాణాలు అనుకుంటారు. కానీ ఫస్ట్ టైం మా గ్రామంలో నందికి ఆవుకు గో కళ్యాణం చేసినామండి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నంది అంటే శివుడు, ఆవు అంటే పార్వతి, పార్వతి పరమేశ్వరుల కళ్యాణం చేసినామండి మా గ్రామంలో. 3 కళ్యాణాలు పూర్తి అయిపోయినాయి. ఈ కళ్యాణం ఎప్పుడు జరుగుతుందంటే ఏరువాక పౌర్ణమి రోజు జరుగుతుంది. ఏరువాక పౌర్ణమి అంటే రైతులు వ్యవసాయం పనులు మొదలుపెట్టేటప్పుడు ఆ ఆవును నందిని దేవతలుగా పూజిస్తూ ఆ కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తే పంటలు బాగా పండుతాయి, సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో ఏరువాక పౌర్ణమి రోజు గో కళ్యాణం చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం తీసుకొని వ్యవసాయం మొదలు పెడతారండి. అది ఏరువాక పౌర్ణమి ఉద్దేశం. కుమ్మరికుంట చరిత్రలనే అంటే మా పెద్దపల్లి జిల్లాలో కుమ్మరికుంట చరిత్రలో ఇట్లాంటి విషయమే తెలియదు అంటే అసలు ఆవుకు నందికి కళ్యాణం చేస్తానే విషయమే తెలియదంట. అంటే ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నాం, కానీ ఎందుకు చేస్తున్నామో ఎలా చేస్తున్నామో అవగాహన లేకుండా బతుకుతున్నాం, కేవలం రైతులం. ఇది ఒకటి మార్పు బాగా జరిగిందండి. ఇంకొకటి మా గ్రామంలో ఏంటంటే ఇప్పుడు ఆవును కానీ ఎద్దును కానీ అమ్మాలంటే భయపడుతున్నారు. అంటే ఆవు అంటే పార్వతి అనే విషయం తెలిసిపోయింది, నంది అంటే శివుడు అనే విషయం తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఒక ఎద్దును కోతకు అమ్ముతున్నామంటే శివుడిని కోతకు అమ్మినట్టే కదా, ఆవును కోతకు అమ్ముతున్నామంటే పార్వతిని కోతకు అమ్మినట్టే కదా. అసలు ఆ భగవంతుడు లేకపోతే మనం ఈ భూమి మీదకి వస్తామా? మరి మనల్ని పుట్టించిన భగవంతుని మనమే చేతులారా కోతకు అమ్మితే మనం మనుషులం అవుతామా? తప్పని పరిస్థితిలా మాకు వీలు కాకపోతే ఈ ఆవులను ఎద్దులను వేరే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు కూడా తీసుకోకపోతే తిరిగి గోశాలకు పంపిస్తాం తప్ప మేము కషాయ వానికి అట్టి పరిస్థితుల అమ్మం అనే ఆలోచన మా గ్రామంలో వచ్చిందండి. ఏది ఈ గో కళ్యాణం చేసే ప్రోగ్రాం వల్ల, కేవలం ఈ గో కళ్యాణం చేసే ప్రోగ్రాం వల్ల ఆ సేమ్ మన అంటే ఈ సేమ్ మళ్ళీ కళ్యాణం ఎట్లా చేస్తారు, సేమ్ మనుషుల కళ్యాణం ఎట్లా చేస్తారో సేమ్ ఎదుర్కొనుడు, అమ్మాయి తరపున ఒక ఫ్యామిలీ అబ్బాయి తరపున ఒక ఫ్యామిలీ, బట్టలు పెట్టుడు, అవన్నీ తలంబ్రాలు పుస్తే మట్టే ఈ ఎదుర్కోలు ఇవన్నీ చేసేసరికి అక్కడ అసలు భగవంతుడు అక్కడ ప్రత్యక్షమై ఉన్నాడా అన్నట్టు అంత సంతోషం అనిపించిందండి. ఇంకొకటి ఏంటంటే ఇంకో కార్యక్రమం జరుగుతుందండి, దీపోత్సవం జరుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు. కార్తీక పౌర్ణమి రోజు మహిళలు ఎవరైతే గోమయ దీపాలతోటి దీపం ముట్టిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం వస్తుందండి. కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత అంటే దీపాలంటే ఈ మామూలు మట్టి దీపాలతో ఏదో కెమికల్ నూనె ఊసి ముట్టించుడు కాదండి. గోమాయ ప్రమిదలు అంటారు కండి, పంచగవ్య ప్రమిదలు, ఆవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 పదార్థాలు కలిపి చేసింది పంచగవ్య ప్రమిద. ఆ ప్రమిద మళ్ళా నెయ్యి పోయాలండి, నూనె కాదు. నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ముట్టిస్తే దాని నుంచి వచ్చే ఆ పొగ ఉంటుంది కండి, అది ఆ ప్రమిద మొత్తం కాలిపోతుంది కదా, అది ఒక్కటేసారి ఆ వాతావరణం అంతా శుద్ధి చేస్తుంది. ఆ వాతావరణంలో ఉన్న మనకు నెగిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోతాయి. అది స్వయంగా మేము అనుభవించినాం. ఇప్పుడు ఇది 2వ దీపోత్సవం పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ వచ్చే కార్తీక పౌర్ణమికి 3వ దీపోత్సవం. 600 కుటుంబాలు దీపోత్సవంలో పాల్గొన్నాయండి మా గ్రామంలో. గోమయ ప్రమిదలు, కేవలం గోమయ ప్రమిదలే, వేరే ప్రమిద లేదు. అందులో సగం మంది ఆవు నెయ్యి తీసుకున్నారు, సగం మంది నువ్వుల నూనె పోసారు. ఈ మామూలుగా షాపులలో దొరికే నూనె కాదు. అట్లా 600 కుటుంబాలు గోమయ ప్రమిదలతో దీపోత్సవం చేసిళ్ళు. అప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకి, ఆవును పెంచుకోవాలి, మేము ఆవును ఖచ్చితంగా చదువుకోవాలి, ఆవుతో ఇంత పవర్ ఉంటుందా అనేది మాత్రం అర్థమైందండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ దీపోత్సవం ఉంది అంటే దీపోత్సవం చేసినాక మా గ్రామంలో చాలా మార్పు వచ్చిందండి. అంటే వాతావరణం శుద్ధి ఏర్పడుతుంది కదా, ఒకటేసారి 600 కుటుంబాలంటే ఒక్కొక్క కుటుంబానికి 11 ప్రమిదలండి. ఎంతైతే ఎన్ని ప్రమిదలు లేదండి, 600 కుటుంబాలంటే 11, 6600 దీపాల అన్ని దీపాలతో ఒకటేసారి ముట్టించినామండి. దాని తర్వాత మెల్లమెల్లగా ఇంట్లో మామూలుగా తులసి కాడ దీపం ముట్టిస్తారు,
పూజ గదిలో దీపం ముట్టిస్తారు. ఆ దీపోత్సవం తర్వాత ఈ ప్రమిదలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంట్లో ముట్టించుడు అలవాటు అయిపోయింది. ఇంట్లో ఆ ఉన్న బూడిద ఉంటుంది కండి, ఆ బూడిదతోని బోళ్ళు తోముకోవడం, లేదా తులసి చెట్టుకి వేయడం, కూరగాయల చెట్లకి వేసుకోవడం, అట్లా ఇట్లా ఇప్పుడు మెల్లమెల్ల స్టార్ట్ అవుతుందండి. ఇట్లాంటి కార్యక్రమాలు మా గ్రామంలో జరుగుతాయి. మా గ్రామంలో చూసిన పక్క గ్రామంలో కూడా వాళ్ళు కూడా గోపూజ స్టార్ట్ చేసిరు. ఇప్పుడు పక్కపొంటి కీచడపల్లె గ్రామం అని ఉంటుంది. కుమ్మరికుంట గ్రామం పూర్తి అయిపోయాక మళ్ళీ కీచడపల్లె గ్రామంలో జరుగుతుంది. ఇవి మా గ్రామంలో నేను మొదలెట్టినాక తర్వాత రెండో గ్రామం కూడా పూర్తి అవుతుంది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో 5 గ్రామాలలో గోకళ్యాణం జరుగుతుందండి. సేమ్ ఇదే గోకళ్యాణం, గో యాక్టివిటీస్, ఆవులు పెంచుకోవాలి, ఏం చేయాలనేది వీరు యాక్టివిటీ జరుగుతుందండి. ఇప్పుడు పొద్దున విజయరామ్ సార్ గారు చెప్పినట్టు ఆవు అయితే ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఆవు దగ్గర ఎవరు ఉంటారో 100% వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారండి. అది 100%. నేను ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆవులతోనే తిరుగుతున్నా. ఒకసారి కూడా నేను ఇంజెక్షన్ వేసుకున్నది, గోలు వేసుకున్నదో లేదండి. ఆవులతోనే సావాసం నా పని. పొద్దున్న లేస్తే నాది డిగ్రీ పూర్తి అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరు వచ్చి హైదరాబాద్ జాబ్ కోసం వస్తే నేను రిటర్న్ గ్రామానికి వెళ్ళిపోయానండి. అప్పుడు ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్లో తిరిగేటప్పుడు నాకు ఒకటే ఉండే, అంటే చదువు రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులై దేశాన్ని ఏలుతున్నారు. కానీ మనం చదువుకున్న వాళ్ళు గ్రామాలకు ఎందుకు వెళ్ళొద్దు? గ్రామంలో ఎక్కడి పరిస్థితులు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ వ్యవస్థ అక్కడనే ఉంది. మనం ఎందుకు రిటర్న్ వెళ్ళొద్దు? మనం ఎందుకు చేయొద్దు? చదువుకున్న వాళ్ళు ఎందుకు సమాజం కోసం పనిచేయద్దు? జాబ్ అని సిటీలో పోండి ఎందుకు తిరగాలి అని ఒక ఆలోచనతో నేను గ్రామానికి వచ్చినండి. గ్రామానికి వచ్చినాక అక్కడ పరిస్థితులు మొత్తం తారుమారు అయిపోయినాయి. వ్యవసాయం మొత్తం చిన్నభిన్నం అయిపోయింది. పొలిటికల్ మొత్తం అయిపోయింది. ఇదంతా సాధ్యం కాదని మనకంటూ ఏదో ఒక పని ఉండాలని ఈ గోదావరిత వ్యవసాయంలో మారి అట్లా ఇట్లా మెల్లగా మార్పు తీసుకొచ్చి ఇప్పుడు మా గ్రామంలో చాలా వరకు ఆరోగ్యకరమైన భోజనం చేసే ప్రయత్నం ఉన్నారండి. విజయరామ్ గారి సహకారంతో వీరు ఇప్పుడు ఈ రైస్, నేను ఒక కుజు పట్టాలి రైస్ మాత్రమే పండిస్తా అండి. ఈ ఇన్ని రకాల రైస్ ఉంటాయని నాకు కూడా తెలియదు. వీరి ద్వారా మిగతా విత్తనాలు తీసుకెళ్ళి, అంటే ఒక్కరే అన్ని విత్తనాలు కాకుండా ఒక రైతు ఒక రకం, ఇంకొక రైతు ఇంకో రకం పండించి ఒకరు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా అండి తప్పకుండా. గోదావరిత వ్యవసాయంలో ఖచ్చితంగా నాకైతే అనుభవం ఉందండి. ఓన్లీ వ్యవసాయం గురించి చెప్తున్నా నేను. ఆవు పేడ, ఆవు మూత్రం, భూమి, ఆవు వీటితో సంబంధించిన విషయంలో మాత్రం పూర్తి పరిజ్ఞానం ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా. మొక్కకు, పేడకు, మూత్రానికి ఎంత అనుభవం. అసలు మనకు భోజనం ఎట్లనో మొక్కకు పేడ, మూత్రం అదే ఆహారం. ఆ రెండు ఇచ్చినామంటే మనకు మంచి పంటలు వస్తాయండి. ఒకసారి నెంబర్ తీసుకోండి ఎవరన్నా అవసరం ఉంటే. 628 తమ్మనవేని మధుకర్ యాదవ్, పెద్దపల్లి జిల్లా. 628-17-66-494. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.